ఎదుటివారి కన్నీరును చూసి ఆనందిస్తే ఆ క్షణమే మనం మరణించినట్టు. మిమ్మల్ని గొప్పవారిని చేసేది మీ మాటలు కాదు, మీ చేతలు. మీ చేతలను నిర్ణయించేది మీ ఆలోచనలే. నేను, నాది అనే స్వార్థం పెరిగిపోయిన కాలమిది. స్వార్థం ఒక పరిధి మేరకు ఉంటే పర్వాలేదు, కానీ తాను ఎదగడం కోసం ఎదుటివారిని తొక్కడానికి కూడా సిద్ధపడితే దాన్ని ఎదుగుదల అనరు. అలా వచ్చిన విజయానికి విలువ ఉండదు. మీ విజయాన్ని మీకన్నా ముందు చుట్టుపక్కల వారు గుర్తించాలి. మీకన్నా ముందు వారు సంతోషించాలి. మీ విజయం కోసం 4 చేతులు కలిసి రావాలి. అంత గొప్పగా, అంత ఉన్నతంగా మీరు జీవించాలి. మీరెలా బ్రతుకుతున్నారో కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. కష్టంలో ఉన్నానని మీరు చేయి చాచకముందే నలుగురు మీ సహాయానికి వస్తే మీ జీవితం ఉన్నతంగా ఉన్నట్టే. అలా కాకుండా రక్షించండి ప్రభో అని అడుక్కునే వరకు ఎవరూ రాలేదంటే మీ బ్రతుకు దోమ ఈగల కన్నా అధ్వానం. అవసరానికి మించి అధికంగా కూడబెట్టాలనే అత్యాశే మిమ్మల్ని స్వార్థపరులుగా, చెడ్డవారిగా మారుస్తుంది. మనిషి ఎదగాలనుకోవడం తప్పు కాదు. విజయం కోసం పరితపించడం స్వార్థమూ కాదు. కానీ ఆ రెండిటి కోసం ఎదుటివారి కన్నీరును లెక్క చేయకుండా ముందుకు సాగడం మాత్రం తప్పు. మీ విజయంలో ఎదుటివారి కన్నీళ్లు కలవకుండా చూసుకోండి. ఎప్పుడైతే మీరు సాటి మనిషి కన్నీరుకు కరక్కుండా ఆనందిస్తారో మీ విజయం మరణంతో సమానం. ఆ క్షణం నుంచి మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎంత గొప్పగా జీవించాలో మీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి అని గాంధీజీ ఊరికే అనలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిలిచిన వారు ఎలన్ మస్క్, బిల్ గేట్స్ వంటి వారు. వీరు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. వీరి విజయ దాహమే వీరిని సంపన్నులను చేసింది. వారి ప్రయాణంలో వారు ఎదగడమే కాదు, మరికొంతమందిని ఎదిగేలా చేశారు. వారి విజయ ప్రయాణంలో కష్టాలున్నాయి, కానీ వేరే వారి కన్నీళ్లు లేవు. వారు పెట్టిన సంస్థల వల్ల ఎంతోమందికి జీవనోపాధి దొరికింది. ఎంతోమంది ధనవంతులయ్యారు. అందుకే వీరి బయోగ్రఫీలను మనం చదువుతున్నాం. ఆ స్థాయి విజయం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చిన్న విజయమైనా అది ఎదుటివారిని కలుపుకుపోయేదిగా ఉంటే మంచిది. సాటి మనిషిని ముంచి సాధించే గెలుపుకు చరిత్రలో పేజీలు ఉండవు. దాన్ని గెలుపుగా ఎవరూ గుర్తించరు. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు. ఎలాగోలా అడ్డదారులు తొక్కుంటూ గెలుపును అందుకోవడం కాదు. అలా వచ్చిన విజయం మీ వెంట ఉండదు. విజయాలను అందుకున్నవారు అక్కడికి హఠాత్తుగా చేరుకోలేదు. ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో కూడా వారు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఎవరి నాశనాన్ని వారు కోరుకోలేదు. తమ విజయంలో ఇతరుల విజయాన్ని వారు చూశారు. అబ్దుల్ కలాం తాను ఏదో ఒకటి సాధించిన ప్రతిసారీ నేను సాధించా అనలేదు, నా దేశ ప్రజలు సాధించారు అని చెప్పుకునేవారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం సాధించడం కష్టమే. కనీసం మన పక్కనున్న వారిని నొప్పించకుండా బ్రతికితే చాలు. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.